హన్మకొండ జిల్లా కమలాపురంలో 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి హరీష్ రాసిన పరీక్షల ఫలితాలు వెంటనే ప్రకటించాలని అధికారులు హైకోర్టు ఆదేశించింది. 10వ తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్లో హిందీ పేపర్ లీకేజీ కలకలం రేపింది. కొందరు నిందితులు పరీక్ష కేంద్రంలోకి హరీష్ వద్ద ఉన్న క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకుని వాట్సాప్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే డీఈఓ హరీష్ ను డిబార్ చేశారు. దీనిపై హరీష్ అప్పట్లో కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాలతో తిరిగి పరీక్ష రాశాడు. అనంతరం అందరి ఫలితాలను ప్రకటించిన అధికారులు హరీష్ ఫలితాలను మాత్రం హోల్డ్లో పెట్టారు. తాను రాసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన హరీష్ పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేసిన హైకోర్టు పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని ఆదేశించింది.